హలో క్రికెట్ ప్రియులారా, ఐపీఎల్ 2025 సీజన్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభవార్త అందింది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. కాలి మడమ గాయం కారణంగా మినీ వరల్డ్ కప్గా పేరొందిన ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం కమిన్స్ దూరమయ్యాడు. అయితే త్వరలోనే తన ప్రాక్టీస్ను మొదలు పెట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ తెలియజేశాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇదేమీ మరీ అంత పెద్ద గాయమేమీ కాదు. నా గాయం గురించి బయట వినిపిస్తున్న వార్తలు ఏవీ నిజం కాదు. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి 6 వారాల సమయం అవసరం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కాస్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు అని కమిన్స్ తెలియజేశాడు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాను. త్వరలోనే బౌలింగ్ ప్రాక్టీస్ను మొదలు పెడతాను. ఐపీఎల్ సమయానికి సిద్ధంగా ఉంటాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్లకు ఐపీఎల్ చాలా మంచి సన్నాహకంగా ఉంటుంది అని కమిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ను 20.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం కమిన్స్ చేశాడు. గతేడాది సీజన్లో అతడి సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ రన్నరప్గా నిలిచింది. కమిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ను 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ని మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఐపీఎల్ 2025కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెస్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జైదేవ్ ఉనద్గత్, బ్రెడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, యషాన్ మలింగా, సచిన్ బేబీ.